సిప్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చాలా మంది పెట్టుబడి పెట్టుకోవడానికి బెస్ట్ ఆప్షన్ గా చూస్ చేసుకునే ప్లాన్ ఇది. నెలకు 1000 రూపాయలతో మొదలైన పెట్టుబడి కొన్ని సంవత్సరాల తర్వాత లక్షల్లోకి మారుతుందంటే నమ్మడం కాస్త కష్టంగానే అనిపించవచ్చు. కానీ అదే పవర్ సిప్ కి ఉంది. అందుకే కొన్నేళ్లుగా ఉద్యోగులు, చిన్న వ్యాపారుల సిప్లను తమ ఆర్థిక ప్రయాణంలో భాగం చేసుకున్నారు. అయితే సిప్ ప్రారంభించడం చాలా మంది చేస్తారు, కానీ దాన్ని సరైన పద్ధతిలో కొనసాగించేవారు మాత్రం తక్కువ మందే ఉంటారని నిపుణులు అంటున్నారు. కొందరు మార్కెట్ పడిపోతే సిప్ ఆపేస్తారు, మరికొందరు సంవత్సరాల తరబడి పెట్టుబడి పెడుతున్నా తమ లక్ష్యాలకు సరిపోతుందా లేదా అని కూడా చూసుకోరు. ఇంకొందరు తక్కువ మొత్తంతో మొదలుపెట్టి అదే మొత్తాన్ని జీవితాంతం కొనసాగిస్తారు. మరి సిప్ లో నిజంగా సంపద సృష్టించేది ఏంటి? ఎక్కువ రాబడులు పొందేవారు చేసే పని ఏంటి? చాలా మంది గుర్తించని చిన్న తప్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది సిప్ అంటే కేవలం ప్రతి నెల ఒక నిర్దిష్ట మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెట్టడం మాత్రమే అనుకుంటారు. కానీ సిప్ అనేది ఒక పెట్టుబడి విధానం మాత్రమే. అసలు ఫలితాలను నిర్ణయించేది మీరు ఎంచుకున్న ఫండ్, పెట్టుబడి కాలం, క్రమశిక్షణతో పాటు మీ ఆర్థిక లక్ష్యాలేనండి. నెలకు 5000 రూపాయలు పెట్టడం కంటే ఆ పెట్టుబడిని ఎంతకాలం కొనసాగిస్తారనేదే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. పెట్టుబడి ప్రపంచంలో సమయం అనేది అత్యంత విలువైన ఆస్తిగా ఎందుకు భావిస్తారో సిప్ల విషయంలో స్పష్టంగా కనిపిస్తుంది. మార్కెట్ పడిపోయినప్పుడు చాలా మంది భయపడతారు. తమ పెట్టుబడి విలువ తగ్గుతున్నట్లు కనిపించగానే సిప్లను ఆపేయాలని లేదా డబ్బు వెనక్కి తీసుకోవాలని ఆలోచిస్తారు. కానీ నిజానికి సిప్లకు అత్యంత అనుకూలమైన సమయాల్లో మార్కెట్ పతనం కూడా ఒకటి. ఎందుకంటే అదే మొత్తంతో ఎక్కువ యూనిట్లు కొనుగోలు చేసే అవకాశం వస్తుంది. మార్కెట్ తిరిగి కోలుకున్నప్పుడు ఆ యూనిట్ల విలువ పెరిగే అవకాశం ఉంటుంది. ఇక మరో సాధారణ తప్పు సిప్ మొత్తాన్ని సంవత్సరాల పాటు పెంచకపోవడం. ఉదాహరణకు, ఒక వ్యక్తి ఉద్యోగంలో చేరినప్పుడు నెలకు 3000 రూపాయల సిప్ ప్రారంభించాడు అనుకుందాం. 5 లేదా 10 సంవత్సరాల తర్వాత అతని జీతం రెట్టింపు అయినా సిప్ మాత్రం అదే స్థాయిలో కొనసాగుతుంటుంది. దీంతో సంపద సృష్టి వేగం కూడా పరిమితంగానే ఉంటుంది. అందుకే ప్రతి సంవత్సరం ఆదాయం పెరిగినప్పుడు సిప్ మొత్తాన్ని కూడా కొంత పెంచాలని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. దీనిని స్టెప్ అప్ సిప్ అని పిలుస్తారు. చాలా మంది చేసే ఇంకో పొరపాటు లక్ష్యం లేకుండా పెట్టుబడి పెట్టడం. డబ్బు పెరగాలనే ఆలోచనతో సిప్ ప్రారంభించడం కంటే పిల్లల చదువు, ఇల్లు కొనుగోలు, రిటైర్మెంట్ లేదా ఆర్థిక స్వేచ్ఛ వంటి స్పష్టమైన లక్ష్యాలతో ప్రారంభిస్తే నిర్ణయాలు తీసుకోవడం సులభం అవుతుంది. లక్ష్యం ఉన్నప్పుడు మార్కెట్ హెచ్చుతగ్గులు వచ్చినా పెట్టుబడిని కొనసాగించే మానసిక బలం కూడా పెరుగుతుంది. అలాగే చాలా మంది ఒకసారి సిప్ ప్రారంభించిన తర్వాత దాన్ని పూర్తిగా మర్చిపోతారు. ప్రతి నెల డబ్బు కట్ అవుతుండటంతో పని అయిపోయిందని భావిస్తారు. కానీ కాలానుగుణంగా ఫండ్ పనితీరును సమీక్షించడం కూడా అవసరం. ఒక ఫండ్ అనుకున్న స్థాయిలో ఫలితాలు ఇవ్వకపోతే లేదా మీ లక్ష్యాలకు అనుగుణంగా లేకపోతే మార్పులు చేసుకోవాల్సి రావచ్చు. అయితే ప్రతి చిన్న మార్కెట్ మార్పుకు స్పందిస్తూ తరచూ ఫండ్లు మార్చడం కూడా సరైన పద్ధతి కాదు. ఓవరాల్ గా చూస్తే సిప్ లో విజయానికి రహస్యం భారీ మొత్తాలు పెట్టడంలో లేదు. చిన్న మొత్తాలతో ప్రారంభించినా సరే క్రమశిక్షణతో, దీర్ఘకాల దృష్టితో కొనసాగించడంలో ఉందని గుర్తుపెట్టుకోండి.